పాత్రలం అవ్వచ్చు, పనికి మాలిన పాత్రలం అవ్వచ్చు, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. శిలువ మీద ప్రభు వేలాడుతుంటే ఇద్దరు దొంగలు వేలాడుతున్నారు. ఆ ఇద్దరు దొంగల్లో ఏ దొంగ మంచోడు, ఏ దొంగ నిర్దోషి? ఏ దొంగ నిర్దోషి? ఇద్దరులో ఇద్దరు ఈక్వల్లీ బ్యాడ్ అండి. హిస్టరీ ఏం చెప్తుందంటే, చర్చ్ హిస్టరీ, ఒకడి పేరు డిస్మాస్, ఇంకొకటి పేరు గెస్టాస్ అని చెప్తుంది. మరి బైబిల్లో అయితే లేదు. డిస్మాస్ అనేవాడు మంచివాడని, గెస్టాస్ అనే దొంగ చెడ్డోడని ఉంది. దేన్ని బట్టి అంటే ఇద్దరు ఈక్వల్లీ బ్యాడ్, ఇద్దరు ఈక్వల్లీ కల్ప్రిట్స్, ఇద్దరు తప్పులు చేసి పాపం చేసి శిక్షింపబడుతున్న వారే. కానీ అందులో ఒక దొంగ ఈ శిక్షకు మేము అర్హులము అన్నాడు. యేసు ప్రభుని దూషిస్తున్న మరొక దొంగను నోరు మీరా అన్నాడు. ఎందుకు అలా మాట్లాడతావు? ఆయన నిర్దోషి, మనం దోషులం, ఈ శిక్షకు మనం అర్హులం అన్నాడు. యేసు ప్రభు ఒక చూసి అన్నాడు, అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అన్నాడు. అతని రక్షణ వచ్చిందా రాలేదా? అతని రక్షణకు ముందు ఫస్ట్ ఇనిషియేషన్ అతనిదా దేవునిదా? చెప్పండి. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుడు అతనికి కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్యూ మినిట్స్లో ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నరకానికి పోతున్నాడు. వాడి అడ్రస్ మారిపోయింది కదా. నరకానికి వెళ్ళేవాడి అడ్రస్ మారిందా మారలేదా? నోబడీ నోస్ హూ డిస్టిన్ ఫర్ హెల్ అండ్ హూ డిస్టిన్ ఫర్ హెవెన్. గాడ్ ఈజ్ గివింగ్ ఈక్వల్ ఆపర్చునిటీ. ఎంత ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తున్నాడు చెప్పండి, చూడండి ఒకసారి. ఎందుకంటే రేపన్న రోజున తీర్పు ఉంటుంది. ఇప్పుడు కోర్టులో